నమస్కారం. నేను డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు గుండె జబ్బుల వైద్య నిపుణుడిగా నేను నా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం అతి సాధారణమైన సమస్య గురించి మాట్లాడుతాం. బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్ అన్నది ఏమిటి? మామూలుగా మనం పుట్టిన నుంచి పెరిగి మరణించే వరకు గుండెలో రక్తనాళాల్లో రక్త ప్రసరణకు ఈ బ్లడ్ ప్రెషర్ అన్నది ఉపయోగపడుతుంది. చిన్నప్పుడు తక్కువగా ఉంటుంది, వయసు వచ్చే కొద్దీ బీపీ పెరగటం సంభవిస్తుంది. మామూలుగా మనకు బ్లడ్ ప్రెషరు 120 సిస్టాలిక్ అంటాం, డయాస్టాలిక్ 80 అని ఉంటుంది. ఇది 130 నుంచి 139 వరకు, 80 నుంచి 89 వరకు ఎలివేటెడ్ బ్లడ్ ప్రెషర్ అంటాం, అంటే కొంచెం పెరిగి ఉన్న బ్లడ్ ప్రెషర్. 140/90 దాటితే అది బ్లడ్ ప్రెషర్ అని యూరోపియన్ సొసైటీ చెప్తుంది. అమెరికన్ సొసైటీ ప్రకారం అయితే 130/80 దాటితే అది బ్లడ్ ప్రెషర్ అని వాళ్ళు నిర్ధారిస్తున్నారు. సో మనం బ్లడ్ ప్రెషర్ అని అనుమానం ఉన్నప్పుడు 1-2 సార్లు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవాలి. మీరు మొదటిసారిగా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటున్నప్పుడు ప్రశాంతంగా ఉండండి. కాఫీ, టీలు తీసుకోవద్దు. స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటివి ఏమీ తీసుకోకుండా హాస్పిటల్కి వెళ్ళి ఒక 5 నిమిషాలు బాగా రెస్ట్ తీసుకొని ప్రశాంతంగా కూర్చొని, మనకు కూర్చున్నప్పుడు బ్యాక్ రెస్ట్ ఉండాలి. కాళ్ళు కింద పెట్టేసి క్రాస్గా కూర్చోకూడదు. ప్రశాంతమైన వాతావరణంలో బ్లడ్ ప్రెషర్ చెక్ చేయాలి. లేకపోతే అనవసరంగా హై బ్లడ్ ప్రెషర్ అన్నది రికార్డ్ అయిపోయి దీన్ని వైట్ కోట్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే హాస్పిటల్ వాతావరణంలో కొన్నిసార్లు ఆందోళన వల్ల బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది. ఈ బ్లడ్ ప్రెషర్ 160/100, 160 సిస్టాలిక్, డయాస్టాలిక్ 100 అన్నది మనకు ఉంటే దీన్ని మనం స్టేజ్ 2 హైపర్ టెన్షన్ అని ఈ విధంగా క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. బ్లడ్ ప్రెషర్ 140/90 ఉన్నప్పుడు చాలాసార్లు చెక్ చేసిన తర్వాత కూడా, అంటే ఇప్పుడైతే హాస్పిటల్లో కంటే కూడా ఇంటి వాతావరణంలో హోమ్ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్ లేదా అంబులేటరీ బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, అంటే మీ దైనందిన జీవితంలో ఎలా ఉంది, మీరు ఆఫీస్లో ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇంట్లో పడుకున్నప్పుడు ఎలా ఉంది, ఇవన్నీ చెక్ చేసి బీపీ ఉందని నిర్ధారణ చేసిన తర్వాత ముందుగా మనం చేయాల్సిన పని ఏమిటయ్యా అంటే, బీపీతో పాటు షుగరు, మనకు స్మోకింగ్, ఆల్కహాలు, ఊబకాయం అంటే ఒబేసిటీ, స్త్రీలలో అయితే ఏమైనా పీరియడ్స్ ఆగిపోవటానికి లేదా పీరియడ్స్ రెగ్యులర్ కావడానికి ఇచ్చే మందులు, స్టిరాయిడ్స్ లాంటి మందులు కొంతమంది తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఏమైనా ఉన్నాయా లేదా అని కారణాలు నిర్ధారించిన తర్వాత కామన్ గా మనం చేసే టెస్ట్లు ఏంటంటే ఈసీజీ, బ్లడ్ యూరియా, క్రియాటినిన్ ప్లస్ యూరిన్ ఎగ్జామ్. ఇవి చేసిన తర్వాత అవన్నీ నార్మల్ గా ఉంటే చాలా వరకు మనకున్న బీపీని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే వాటికి ఏమి పెద్ద కారణాలు ఉండవు, కానీ కొన్నిసార్లు కొంతమందికి కిడ్నీ సమస్య లేదా ఇతర సమస్యలు ఉన్నప్పుడు వచ్చే బీపీని సెకండరీ హైపర్ టెన్షన్ అంటాం. ఈ ప్రైమరీ హైపర్ టెన్షన్ కు మనకు ఇప్పుడు ఉప్పు తగ్గించుకోవటం, ఊబకాయం ఉంటే తగ్గించుకోవటం, రెగ్యులర్ గా వాకింగ్ చేయటం, స్ట్రెస్, మెంటల్ టెన్షన్ ఇవి తగ్గించుకోవటం, ఉప్పు తగ్గించుకొని ఆకుకూరలు, కాయగూరలు, పండ్లు లాంటి డాష్ ఫుడ్ అంటాం, ఈ ఫుడ్ తీసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయటం, ఇవన్నీ చేయటం వల్ల బీపీ 3 నుంచి 6 నెలల వరకు ఇవన్నీ పాటించిన తర్వాత కూడా బీపీ తగ్గకుండా ఉంటే, వీటిని లైఫ్ స్టైల్ మెజర్స్ అంటాం. బీపీ తగ్గకుండా ఉంటే అప్పుడు వారికి మందులు వాడవలసి ఉంటుంది.